హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో ఒక బిజీ హౌస్ వైఫ్ డైలీ రొటీన్ ఉండబోతుంది. ఉదయాన్నే పాపని తయారు చేసి స్కూల్కి పంపించడం దగ్గర నుంచి మళ్ళీ తను ఈవినింగ్ వచ్చి ట్యూషన్కి పంపించేంత వరకు కూడా మధ్యలో ఎంతెంత బిజీగా ఉంటుందో రోజంతా పాపను చూసుకుంటూనే, తర్వాత దేవుడికి పూజ, వారానికి సరిపడగా ఫ్రెష్ కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చి ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పే చిన్న చిన్న టిప్స్. ఇంకా మళ్ళీ సాయంత్రం కరకరలాడే వేడివేడి ఉల్లిపాయల శనగపిండి పకోడీ స్నాక్స్ వరకు ఎన్నో విశేషాలు ఉండిపోతున్నాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ఎంతగానో ఉపయోగపడేలా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాదండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. ఉదయాన్నే 6 గంటలకే స్టార్ట్ అవుతుంది మన రియల్ మర్దన్ అనమాట. పాపకి స్కూల్ టైం అయిపోకుండా టిఫిన్, లంచ్ బాక్సు, బ్యాగ్ అన్నీ రెడీ చేయాలి. పిల్లలకి పొద్దున్నే హెల్తీగా వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పంపిస్తే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. పాపకు స్కూల్కి వెళ్ళాక మన ఇల్లు కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే అప్పుడే అసలు పనుల లిస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎన్ని పనులున్నా, ఎంత హడావిడి ఉన్నా రోజుకి కొంత ప్రశాంతత ఇచ్చేది మాత్రం దేవుడి పూజ చేస్తాం కదా, ఆ టైంలోనే. ఇల్లంతా శుభ్రంగా కడిగి గడపకు పసుపు కుంకుమలు పెట్టి ఇలాగా దేవునికి ఫోటోలన్నీ అలంకరించుకొని దీపం వెలిగిస్తే వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ వేరు. రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఒక 10-15 నిమిషాలు మన మనసుకి చాలా హాయి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత ఈవినింగ్ పాపని స్కూల్కి పంపించాక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఈరోజు మార్కెట్కి వెళ్ళాను. పూజ అయిపోయింది కదా, ఇప్పుడు డైలీ వెజిటేబుల్స్ అన్నీ, కాయగూరలు, ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకోవడానికి వెళ్ళాను. అంటే వీక్లీ సరిపడగా తెచ్చుకుంటాను కదా, దానికోసం అనమాట వెళ్ళాను. ఎంత తెచ్చినా కూరగాయలు త్వరగా పాడైపోకుండా ఒక వారం మొత్తం ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఇంకొక ఎత్తు అనమాట. అందుకోసం నేను ఫాలో అయ్యే కొన్ని సింపుల్ స్టోరేజ్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా ముందు కాయగూరలన్నీ కూడా మంచిగా దానికి సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి అన్నీగా ప్లేట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటాను అనమాట. కొత్తిమీర, పుదీనా అలా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మొత్తం చక్కగా డివైడ్ చేసి దానికి, లేకపోతే పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా ఆ కాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మంచిగా స్టోర్ మనకి ఉపయోగపడతాయి కదా, అలాగనమాట. అన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకుంటాను. ఇవి ఏంటంటే కొత్తిమీర, పుదీనా, తర్వాత కరివేపాకు అన్నింట్లోకి ఏ కూరగాయలు అదే ఏ కర్రీకైనా సరే మంచిగా ఉపయోగపడతాయి కదా. ముందుగా అలా చేసుకొని కొంచెం కొంచెం యూస్ చేసుకుంటూ, ఒక చివరి చట్నీ కావాలనుకోండి దోశలకి, ఇడ్లీకి, వాటి కోసం కూడా రెడీ చేసుకోవడానికి అలా రెడీ చేసుకుంటాను అనమాట నేను. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకి రోజు వంట చేసే టైంకి బాగా టైం సేవ్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. తర్వాత ఏమో నెక్స్ట్ డే నేను లంచ్ పాపకి ఏం కట్టాలంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకొని కోసుకొని ఉల్లిపాయలు కానీ ఇలాగా ఏదైనా వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకొని ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దానివల్ల మంచిగా టైం కూడా సేవ్ అవుతుంది, సూపర్గా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి, అది ముందుగా రెడీ ఉంటుంది. తర్వాత ఈ దొండకాయలు కానీ అవి కూడా ముందు రోజు నేను కట్ చేసుకుని ప్లాస్టిక్ బాక్స్లు కానీ ఏదైనా స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే ఈజీగా పనులు అయిపోతాయి అనమాట. ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి, మంచిగా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను ఇంకా వీక్లీ ఒక వారం వరకు నాకు ఈ కాయగూరలు అయితే అన్నీ సరిపోతాయి అనమాట. అవన్నీ తెచ్చుకొని ముందుగా చక్కగా ప్లేట్లు పెట్టి నీట్గా శుభ్రంగానే అనమాట కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇలాగ మనం వండేటప్పుడు వాష్ చేసి అందులో చేస్తాను కదా, సో ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగపడతాయి నాకు. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఏంటంటే మంచిగా చట్నీలకి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. అచ్చమాట పప్పుల చట్నీలు అవ్వాలా అని కాకుండా ఇవి బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, అన్ని ఆకుకూరలు వెళ్తాయి కదా, అందుకని చెప్పేసి అనమాట. ఎక్కువ రోజులు కూడా స్టోర్ అవుతుంది. నాకు ప్లాస్టిక్ బాక్స్లో ఉంచుకుంటే చాలా ఎక్కువ రోజులు స్టోర్గా చేసుకోవచ్చు. క్యారెట్, ఇప్పుడు మనం టమాటా రైస్, బిర్యానీలు ఎక్కువ చేస్తాను కదా, ఇలా క్యారెట్ ముక్కలు కూడా మంచిగా ఎప్పటికప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది నాకు. ఎక్కితే దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు, కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా అనమాట. ఇంకా ఆనపకాయ ఉంది, ఆనపకాయ, ఇలా అన్నీ కూడా చాలా ఎక్కువ నాకు స్టోరేజ్కి బాగుంటాయి అనమాట. మళ్ళీ పాప ఎలాగా స్కూల్కి వెళ్ళిపోయింది కదా, సో ఈ మార్కెట్ నుంచి ఇవన్నీ వెజిటేబుల్ తెచ్చి ముందు స్టోర్ చేసుకున్నాను. సో సాయంత్రం అయ్యేసరికి పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఏదో ఒకటి వేడిగా స్నాక్స్ ఉంటే
ఆ కిక్కే వేరు కదా. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే హాట్గా ఆనియన్ శనగపిండి పకోడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం కొన్ని ఉల్లిపాయలను మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న సన్నగా ముక్కలను పొడుగు అనమాట తరిగేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేయలేదు నేను, కారం ఉంటుంది కదా, చాలా తక్కువే కారం వేసాను. కారము, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, వామ్ వేసాను. శనగపిండి వేసి నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదు అస్సలు. ఎక్కువ వేస్తే మళ్ళీ నూనెలో వేస్తాం కదా, రాదు కదా, చాలా తక్కువ అనమాట. కొంచెం గట్టిగా ఉండేలా బాగా కలుపుకున్నాను. చాలా సూపర్గా ఉందన్నమాట. కారం మాత్రం చాలా తక్కువ వేసాను. ఆల్రెడీ ఇది స్పైసీగా బాగుంది, చిన్న కారం తగలడం వల్ల. ఇది ఏంటంటే వాము కూడా లాస్ట్లో నేను ఎందుకు వేసానంటే ఇది శనగపిండి కదా, గ్యాస్ట్రిక్ కదా, అందుకని వాము వేస్తే మంచిగా డైజెషన్ అవుతుందని చెప్పేసి లాస్ట్లో అదే వాము కూడా వేసాను అనమాట. పకోడీ చాలా బాగుంది. బయట కొనుక్కున్న దానికన్నా ఇంట్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట కొనుక్కున్నదంటే ఇంకా ఏదేదో మసాలాలు పౌడర్లు వేస్తారు కదా, అవి ఎప్పుడో అనమాట, రేర్, అసలు తెచ్చుకోము బయట నుంచి. ఇంట్లోది ఇలా ఫ్రెష్గా కలుపుకుంటే చాలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాప కూడా ఇంటికి స్కూల్ నుంచి వచ్చేసే టైం కదా, సో తన కోసం ముందుగా రెడీ చేసి ఉంచుతున్నాను అనమాట. రోజు ఒకటే స్నాక్స్ అని కాకుండా ఒకరోజు ఫ్రూట్ జ్యూస్ కానీ, ఒకరోజు స్నాక్స్ కానీ, ఒకరోజు ఇలా వేడివేడిగా చేయటం కానీ, ఏదో ఒకటి తను రాపటికి ఏదో ఒక సర్ప్రైజ్ తనకి ఇవ్వాలని నాకు బాగా ఇష్టం. తను వచ్చాక ఫుల్గా ఆకలితో ఉంటుంది, అలసిపోయి ఆడుకొని ఉంటుంది కదా, మంచిగా ఏదో ఒకటి వేడివేడిగా పెడితే ఏదో ఒకటి కొంచెం కడుపు నిండా తినేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతుంది. పాప కూడా అస్సలు ఖాళీ ఉండదు. మార్నింగ్ ఇంట్లోంచి 8:30కి వెళ్తే ఈవినింగ్ తను 8 వరకు కూడా ఫుల్ బిజీ అనమాట. స్కూల్ నుంచి రాగానే తను ఏంటంటే 5కి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో తను ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా స్నాక్స్ కానీ ఏమైనా తినేసి మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటి దగ్గరే ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ఈ ట్యూషన్లో మంచిగా హోంవర్క్లు అవన్నీ బుద్ధిగా పిల్లలందరితో, ఇప్పుడు మనం ఒకరివే చెప్పడం వేరు, ఇంట్లో పిల్లలందరితో హోంవర్క్లు చేసి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ అది వేరు కదా. తనంతా తను అన్నీ కూడా పనులన్నీ చేసుకుంటుందని చెప్పేసి ముందు నుంచి ట్యూషన్ కూడా నేను వేసాను అనమాట. ఒక 5 months అవుతుందేమో ట్యూషన్లో వేసాను. బుద్ధిగా చక్కగా వెళ్ళిపోతుంది. హోంవర్క్లు అన్నీ కూడా బాగా మంచిగా, తనే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, రాసేస్తుంది. ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చేసిన వెంటనే మళ్ళీ ఏం చేస్తానంటే తనకి ఏదైనా ఫుడ్ మంచిగా తినిపించేస్తాను. ఈ మధ్య తనే కొంచెం తినడం కూడా మంచిగా చేసుకుంటుంది, తనే తినేస్తుంది అనమాట. తినేసి బుద్ధిగా పడుకుని పోతుంది, మళ్ళీ మార్నింగ్ లేస్తుంది అనమాట. సో తను కూడా చాలా మనం ఎలాగా ఇంట్లో పనులతోని అన్నీ బిజీ ఉంటామో, సో పిల్లలు కూడా వాళ్ళ చదువు బిజీ, హోంవర్క్లు, ఈ చిన్నప్పటి నుంచే చాలా హోంవర్క్లు, ఎన్ని బుక్లు మోస్తుందో అసలు. పోన్లేండి, ఇప్పుడు మంచిగా చదివి కష్టపడితే రేపు పొద్దున తనకి ఫ్యూచర్ బాగుంటుంది కదా, సో తనంతలు తను అవన్నీ అలవాటు చేసుకుంటుందని చెప్పేసి అలా వదులుతున్నాను. తను కూడా ఏం లేదు, తనకి వచ్చిన వెంటనే మంచిగా హెల్తీగా ఏదైనా ఫుడ్ చక్కగా పెట్టి ప్రేమగా ఉంటుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట పిల్లలు. సో పాపే మొత్తం అంతా ప్రపంచం, దానికోసమే మొత్తం బిజీ లైఫ్, అన్నీ కూడా దానికోసమే మొత్తం కష్టపడింది, అన్నీ చేసింది ఏదైనా సరే దానికోసమే అనమాట. స్నేహ పాప కోసం. మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, బాగా కలిపేసాను కదా, బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా ఏంటంటే రెసిపీల కోసం ఏదైనా ఆయిల్ యూస్ చేస్తాను కదా, దాన్ని మళ్ళీ పక్కన స్టోర్ చేసుకుని మళ్ళీ దాన్నే వేస్తాను కొంచెం అనమాట. అలా యూస్ చేస్తున్నాను ఆయిల్ని కూడా. మంచిగా కలిపేశాక ముందు చిన్న ముక్కేసి అది ఎలా ఉందో ముందు దేవుడికి చూపించాలి కదా, ఇలా పొయ్యి చుట్టూను కూడా తిప్పేసి పక్కన పెట్టాలి కదా, అప్పుడు అన్నీ కూడా మంచిగా వస్తాయి. ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట, అమ్మాల దగ్గర నుంచి చూసినప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది. సో తర్వాత నుంచి మనం సన్నగా చక్కగా పకోడీ వేసేసుకున్నాం అనుకోండి, ఎంత కరకరలాడుతూ స్పైసీగా చాలా చాలా సూపర్గా ఉంది. చూసారా ఎంత చక్కగా మంచిగా అది ఉడుకుతుంది కదా, చాలా కరకరలాడుతుంది అనమాట పకోడీ కూడా. ఏదైనా సరే ఇంట్లో చేసుకుంటే బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఐటమ్స్ అనమాట నాకైతే మాత్రం. లాస్ట్లో అయితే చక్కగా టీ కూడా పెట్టేసుకున్నాను. ఆవు పాలు ఇప్పుడు కూడా దగ్గరలోనే ఆవు పాలు యూస్ చేస్తున్నాను. అంటే పాపకి కూడా ఫస్ట్ నుంచి ఆవు పాలు అలవాటు చేశాను నేను. ఆవు పాలు తెచ్చుకొని దాన్ని మంచిగా మరబెట్టుకుని కొంచెం అయితే నేను పాలు టీలకి కొంచెం అయితే పెరిగి అనమాట అలా డివైడ్ చేసేసి యూస్ చేస్తున్నాను. తర్వాత సో ఇంతే, పకోడీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత సో ఫ్రెండ్స్, ఇంట్లో పాపను చూసుకుంటూ పనులన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే డే బ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోలు చాలా కష్టపడుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. అది చాలా ఇష్టం వీడియోలు తీయడం కూడా. మీరు మాత్రం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈవినింగ్
స్నేహ పాప, అదే మా పాప ఒకతే పాప అనమాట. తను వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చాలా సూపర్గా ఉందమ్మా అంటే మాత్రం చాలా సూపర్. రోజంతా ఎంత అలసిపోయినా సరే అది మెచ్చుకుంటే, మా పాపకి మెచ్చుకుంటే సూపర్ ఉందంటే చాలు ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే నాకనే కాదు, ప్రతి ఒక్క మదర్కి కూడా అలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఈరోజు డే మొత్తం అనమాట ఫుల్ బిజీ బిజీ బిజీ, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి.